ఇక్కడ మన క్వశ్చన్ లో చూసుకున్నట్లయితే ప్రిడిక్ట్ ద ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ టువర్డ్స్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటున్నారు. సో మనకి ఇక్కడ ఇచ్చిన వాటిలో చూసుకున్నట్లయితే వీటిలో ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ అనేది ఎలా ఉంటుంది టువర్డ్స్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్లోరోబెన్జిన్ కి నైట్రో గ్రూప్ అనేది అటాచ్ అయి ఉంది. యాక్చువల్గా క్లోరోబెన్జిన్ అనేది తీసుకున్నట్లయితే వెరీ లెస్ రియాక్టివ్ టువర్డ్స్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఎప్పుడైతే మనకి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అనేది క్లోరోబెన్జిన్ మీద రియాక్టింగ్ ఉంటుందో అప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఈ రియాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ ద నంబర్ ఆఫ్ electron withdrawing groups increases, the reactivity of chlorobenzene towards nucleophilic substitution reaction also increases. సో మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే హైలీ ఎక్కడ ఉంటుంది అంటే దిస్ వన్ హ్యాస్ హైలీ రియాక్టివిటీ ఉంటుంది. సో లెస్ రియాక్టివిటీ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఓన్లీ వన్ గ్రూప్ అనేది ఉంది కాబట్టి ఇంక్రీజింగ్ ఆర్డర్ చూద్దాం మనం. సో NO2 హ్యాస్ లెస్ రియాక్టివిటీ. దెన్ ఇక్కడ మెటా అండ్ ఆర్ పారా పొజిషన్ లో ఉంది, ఇక్కడ ఆర్దో అండ్ పారా పొజిషన్ లో ఉంది. మనకి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అనేది చూసుకున్నట్లయితే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అనేది ఆర్దో అండ్ పారా డైరెక్టింగ్ గ్రూప్స్ గా వర్క్ చేస్తాయి. సో ఇట్ హ్యాస్ మోర్ ఎఫెక్ట్ ఆన్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ మెటా పొజిషన్ వస్తుంది. NO2 అండ్ ఫస్ట్ ఇక్కడిది వస్తుంది తక్కువ రియాక్టివ్ కదా, సో ఆ తర్వాత ఎక్కువ రియాక్టివ్ వస్తుంది. ఆ లాస్ట్లో ట్రై నైట్రోబెన్జిన్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది, ఇక్కడ వస్తుంది మనకి. సో ఇట్ ఈస్ మోర్ రియాక్టివ్ టువర్డ్స్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఆన్ క్లోరోబెన్జిన్. సో ఇది మోస్ట్ రియాక్టివ్, ఇది తర్వాత ఇది తర్వాత ఇది తర్వాత. సో దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ అని చెప్పొచ్చు. సో మనం ఏబిసిడిలో తీసుకున్నట్లయితే బి ఈజ్ లెస్ దెన్, సి ఈజ్ లెస్ దెన్, ఏ ఈజ్ లెస్ దెన్ డి అని చెప్పొచ్చు. సో దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ ద గివెన్ కాంపౌండ్స్ టువర్డ్స్ nucleophilic substitution reaction. Thank you friends.